ఓం నమో వెంకటేశాయ. గోవింద సహాయక్ యూట్యూబ్ కి స్వాగతం. నేను మీ గోపిచారిని. తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్ కి స్వాగతం. ఇప్పుడు సుప్రభాతం, అర్చన, తోమాల సేవలకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ttdevastanams.ap.gov.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇలా వస్తుంది. ఈ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఫర్ October 2025 will be available 19/07/2025 10 a.m. Registrations will be open from 19/07/2025 10 a.m. to 21/07/2025 10 a.m. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ హియర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే యాప్ అనేది ఇలా వస్తుందండి ట్యాబ్. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద గెట్ ఓటీపీ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేశారంటే మీ మొబైల్ నంబర్ కి ఓటీపీ అయితే వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశారంటే లాగిన్ అవుతుంది. లాగిన్ అవగానే ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదవండి. చదువుకున్న ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ అన్న దానిపైన ఇక్కడ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టి ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వాలి. మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ మీ సిటీని ఎంటర్ చేయండి. ఇక్కడ స్టేట్ దగ్గర మీ స్టేట్ ని ఎంటర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ పెడుతున్నాను. ఇక్కడ కంట్రీ ఇండియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి. కిందికి వచ్చారంటే ఇక్కడ 1 నెంబర్ కనిపిస్తుంది కదా, ఒకళ్ళు లేదా ఇద్దరైనా లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. మీరు ఎంతమంది అంత వెళ్ళాలనుకుంటే ఆ నెంబర్ పైన క్లిక్ చేయండి. నేను ఇద్దరు వెళ్ళాలి కాబట్టి ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేస్తున్నా. ఇక్కడ మీ పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఏజ్ ఎంటర్ చేసి ఇక్కడ జెండర్ మీరు మెయిల్ ఆ ఫీమేల్ అని అడుగుతుంది. ఇక్కడ చూసారు కదా మెయిల్ అని క్లిక్ చేస్తుంది. ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ అనే దగ్గర ఆధార్ లేదా పాస్పోర్ట్ మాత్రమే అప్లోడ్ చేయొచ్చు. నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఆధార్ కార్డు కాబట్టి ఆధార్ నెంబర్ ఇస్తున్నాను. ఆధార్ నెంబర్ ఇచ్చాక కింద స్క్రోల్ చేశారంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫోటో ఐడి నెంబర్ అనే దగ్గర ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి. కింద మళ్ళీ అంటే అనదర్ పర్సన్ ఇంకొకళ్ళు వేరే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ నేమ్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ ఏజ్, ఇక్కడ జెండర్ ఫీమేల్ మేల్ అని అడుగుతుంది. అది క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ నంబర్, ఆధార్ ఫోటో ఐడెంటిటీ నెంబర్ దగ్గర ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఈ విధంగా వస్తుంది. మీరు అన్ని డేట్లకు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సేవస్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ సేవస్ అని క్లిక్ చేయొచ్చు. మీరు ఏ డేట్ లో కావాలంటే ఆ డేట్ ని కూడా క్లిక్ చేసుకోండి. ఏ సేవ కావాలంటే ఆ సేవ. నేను సెలెక్ట్ ఆల్ సేవ అండ్ డేట్స్ ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత కింద వచ్చారంటే ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే అన్ని సేవస్ సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ కంటిన్యూ టు రివ్యూ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారు అంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఏ డేట్స్ కి పెట్టారు, ఏమైనా పెట్టారు అనేది, ఏ డేట్స్ కి అవైలబుల్ ఉందో ఇక్కడ టిక్ మార్క్ ద్వారా చూపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఫర్ సేవా డిప్ అని వస్తుంది. ఇక్కడ ఓకే చేయండి. ఇక్కడ మీ నెంబర్ కనిపిస్తుంది. సేవా హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.